హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం ఏ పండగకైనా ఈజీగా చేసుకునే చక్కెర పొంగలి, అలాగే అమ్మవారికి కూడా ఎంతో ఇష్టంగా ఉండే ఈ చక్కెర పొంగలి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పే పద్ధతిలో అలాగే ఈ కొలతలతో కరెక్ట్గా చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక పావు కప్పు పెసరపప్పుని దోరగా వేయించాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పప్పుని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 3/4 కప్పు రైస్ తీసుకొని కడిగి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నానబెట్టుకుంటే అన్నం ముక్కలుగా విరిగిపోతుంది. మనకి ఈ పొంగల్ మంచిగా పొడిగా వస్తుంది కాబట్టి బియ్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్గానే కడిగి వేసుకోవాలి. అందులోనే వేయించిన పప్పు కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి రైస్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నం పొడిగా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని బెల్లం, చక్కెర పానకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు బెల్లము, 3/4 కప్పు చక్కెర వేసి కొన్ని వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు ఈ బెల్లాన్ని, చక్కెరని మరిగించుకోవాలి. ఈ చక్కెర పొంగలికి పానకం అనేది మరీ ముదురుగా రావద్దు, మరీ లేతగా రావద్దు. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన పాకాన్ని మనం ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంలో వడకట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఆ పాకంలో ఉన్న చెత్త ఏదైనా ఉంటే బయట ఉండిపోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత అన్నంని ఈ బెల్లం పానకం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని ఇలా పక్కన పెట్టి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తోటి పోపు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి అది బాగా కాగిన తర్వాత అందులో ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 10 నుండి 12 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 కిస్మిస్ వేసుకొని వీటిని దూరగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ అన్నంను ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఒక 3 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఉడకనివ్వాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వేసుకోవడం వల్ల చక్కెర పొంగలి రుచి అనేది చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మన ఫెస్టివల్ రెసిపీ చక్కెర పొంగలి రెడీ. ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.